ప్రియమైన సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ త్రిత్వం తర్వాత 6వ ఆదివారంలో స్లమ్ మినిస్ట్రీస్ లో కుటుంబంతో వాక్యదానం చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తూ అయ్యగారికి, అమ్మగారికి, సంఘానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి మన వాక్య భాగాల్లో 3 వాక్య భాగాలని బిడ్డలు మనకి చదువుగా మనము విన్నాం. వీటిలో మనము చూసినప్పుడు ధర్మశాస్త్రం కనిపిస్తుంది, కృప కనిపిస్తుంది, అదేవిధంగా సంపూర్ణ సమర్పణ కనిపిస్తుంది. 3 వాక్య భాగాల్లో మనకి 3 అంశాలు మనకి తేటతెల్లంగా కనిపిస్తాయి. మొట్టమొదటి దాంట్లో ధర్మశాస్త్రం కనిపిస్తుంది, తర్వాత వాక్య భాగంలో కృప కనిపిస్తుంది, తర్వాత సంపూర్ణ సమర్పణ కనిపిస్తుంది. ఈ చదవబడిన వాక్యాల్లో నిర్గమకాండం 20వ అధ్యాయము 1 నుంచి 17 వరకు మనకి చదివారు. పాత నిబంధన వాక్య భాగంగా మనకు బిడ్డలు చదివించారు. ఇక్కడ ఈ వాక్యంలో మనకు ఈ 17 వచనాల్లో 20 నుంచి 17 వచనాల్లో ఏం కనిపిస్తుంది అంటే మోషే గారికి సీనాయి కొండ మీద ప్రభు వారు ఐగుప్తు నుంచి చెరనించి వచ్చిన తర్వాత ఏ విధంగా విధి విధానాలు ఉండాలి, ఏ విధంగా ప్రజలు నడుచుకోవాలి అన్న నియమావళిని ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ నియమావళిలో 10 ఆజ్ఞలుగా ప్రభు వారు మనకి ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞల్ని ఎవరి కోసం ఇచ్చారు అని మనం అనుకుంటామంటే ఇశ్రాయేలీల కోసం ఇచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఘమే ఇప్పటి ఇశ్రాయేలీలు. కాబట్టి ఇప్పటి ఇశ్రాయేలీలు కూడా ఇది ఇచ్చినట్టుగా మనము ఆత్మీయ అర్థాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ 10 ఆజ్ఞల్ని ఇచ్చినప్పుడు అంటే ఇక్కడ ఈ 10 ఆజ్ఞలలో ఇలా ఉంటే ఏంటి అని ప్రభు చెప్తాడంటే ప్రభు యొక్క పరిశుద్ధత ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ 10 ఆజ్ఞల్లో మనము తరిచి చూసినప్పుడు ఏమి అర్థం అవ్వాలి మనకి అంటే ఇక్కడ ప్రభు యొక్క పరిశుద్ధత మనకి అర్థం కావాలి. ఇక్కడ ఈ 10 ఆజ్ఞలు కూడా దేవుని నీతిని, దేవుని పరిశుద్ధ స్వభావాన్ని మనకి తెలియజేస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ మనిషి యొక్క పాప జీవితాన్ని ఒక అర్థంలాగా కనిపిస్తూ ఉంటుంది. మనిషి యొక్క పాప జీవితం ఎట్లా ఉంది అనేది ఇది ఒక అర్థంలాగా తెలుస్తూ ఉంటుంది. ఒక అర్థం ముందు మనం చూస్తే ఎంత చక్కగా మనం కనిపిస్తామో మన జీవితం తరిచి చూసుకుంటే ఈ 10 విషయాల్లో ఆలోచన చేసుకుంటే మనము అంత చక్కగా అర్థమైపోతాం. అంటే ఈ 10 ఆజ్ఞలు మన పాపాన్ని ఒప్పింపచేసే ఆజ్ఞలుగా ఉన్నాయి. ఇక్కడ మొదటి నుంచి 4 ఆజ్ఞల్ని మనం చూసినప్పుడు అది ప్రభువుతో, దేవునితో మనకు ఉండవలసిన సంబంధాన్ని తెలియచేస్తా ఉంది. ఈ మొదటి 4 ఆజ్ఞలు, చివరి నుంచి ఈ 6 ఆజ్ఞలు మనకి మన తోటి మానవులకి ఉండాల్సిన సంబంధాలు ఎలా ఉండాలి, ఎలాంటి విధి విధానాలు మన తోటి వారితో మనము పాటించాలి అనేది ఈ కింద 6 మాటల్ని 6 ఆజ్ఞల ద్వారా తెలుస్తూ ఉంటుంది. మేము సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ ఆజ్ఞలు కట్టగా పెట్టించి అప్పచెప్పించుకునేవారు. అప్పచెప్పించుకుంటే అమెరికాలో మా చెల్లి ఉంది కదా, మా చెల్లి నేను ఈ 10 ఆజ్ఞలు కాగితం మీద రాసుకుని టిక్ పెట్టుకునేవాడు. అంటే ఎన్నిట్లో పాస్ అయ్యాం, ఎన్నిట్లో ఫెయిల్ అయిపోయేవాడు. అన్ని టిక్కులే వచ్చేసి, అన్ని చిన్నపిల్లలమే కదా, అన్ని టిక్కులు వచ్చేసి సండే స్కూల్లో వెళ్ళినప్పుడు అన్ని టిక్కులు వచ్చేసి, అంటే అన్ని టిక్కులు వచ్చేసాయంటే మేము పరలోకానికి వెళ్ళిపోతామనే కదా గ్యారంటీ. అంతేనా? 10 ఆజ్ఞలకి మాకు టిక్కులు వచ్చేసినాయి. పక్కన రాసుకుని బాక్స్ వేసుకుంటే టిక్కులు వచ్చేసినాయి. మా ఇద్దరికి వచ్చేసినాయి 10కి టిక్కులు. దేనికి పోలే, దేనికి ఒక్క టిక్కుకి ఇంటూ రాలే, దేనికి ఇంటూ రాలే, అన్నిటికీ టిక్కులు వచ్చేసింది. 10 వచ్చేస్తే 10కి 10 పాస్ అయితే ఫస్ట్ క్లాస్ కదా, డిస్టింక్షన్. దేవుడి దగ్గర డిస్టింక్షన్లో పాస్ అయిపోయేవాళ్ళు లెక్క. అంతేనా? అదేనా? పొరపాట్లు కూడా కాదు. సండే స్కూల్కి అది ఓకే, సండే స్కూల్ ఏజ్కి ఆ టిక్కులు కరెక్టే, మేము చేసుకునే అనాలిసిస్ కరెక్టే అయి ఉండొచ్చు ఆ వయసుకి, అప్పటి అర్థానికి, అప్పటికి మాకైన అర్థానికి, మేము అర్థం చేసుకున్న దానికి అది ఓకే. అప్పటి వరకు అప్పటికది ఓకే మాత్రమే. కానీ ఆత్మీయ అర్థం అది కాదు. ప్రభు అది చెప్పట్లేదు.
అది చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ మొదటి నాలుగు ఆజ్ఞల్లో దేవునితో మనకు ఉండాల్సిన సంబంధాన్ని చెప్తూ, దేవుని ఎడల మనం ఏ రీతిగా ఉండాలో చెప్తూ, కింద 6 మన సహోదరులతో, మన తోటి వారితో, మన సాటి మనిషితో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మన అదుపాజ్ఞలు ఏంటి అనేది అక్కడ చెప్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ ఇది డైరెక్ట్గా మనిషి ఆలోచనల్ని అదుపు చేయగలిగిందా, మనిషి డైరెక్ట్గా మోక్షానికి తీసుకెళ్ళిపోతుందా, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుందా అన్న ప్రశ్నలు వేసుకుంటే ఖచ్చితంగా మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే నో. మనం చక్కగా ఆలోచన చేయగలిగితే, స్థిమితంగా ఆలోచన చేయగలిగితే, ఈ 10 ఆజ్ఞలు పాటించేస్తే దేవుడి దగ్గరికి అసలు స్పీడ్ బ్రేకర్ లేకుండా నేను వెళ్ళిపోతాను అనుకుంటే తప్పుగా మనము దీన్ని అర్థం చేసుకుంటున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యాన్ని మనము తప్పుగా అర్థం చేసుకుంటున్నాము అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే ఈ ధర్మశాస్త్రం, ప్రభువారు ఇచ్చిన ఆజ్ఞ, ఈ ధర్మశాస్త్రం మనిషికి ఒక సరైన మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఇది తప్పు, ఇది ఒప్పు, అదే చూపిస్తుంది. కానీ మనిషి మనసుని, మనిషి హృదయాన్ని మార్చే శక్తి దానికి లేదు. నువ్వు ఫిజికల్గా, భౌతికంగా ఇవన్నీ పాటించి చిక్కులు వచ్చి ఉండొచ్చు కనుక, కానీ నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక్కటి తీసుకుందాం, నరహత్య చేయకూడదు. మీరు ఎవరైనా చేశారా నరహత్య? మీరు ఎవరైనా చేశారండి? ఇక్కడ ఎవరైనా నరహత్య చేశారా? చేస్తే ఇక్కడే మోటార్ సెంటర్ జైల్లో ఉంటారు. డౌట్ ఉందా అందులో? ఇక్కడ ఎవరైనా నరహత్య చేశారా? నేను చేయలేదు. మీరు చేశారా? చేయలేదు. చేస్తే ఎక్కడ ఉంటారు మీరు? ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? మీరు చేయలేదు అని మీరు అన్నారు, నేను అన్నారు. మన ఇద్దరికి అర్థమైంది ఏంటి? భౌతికమైన నరహత్య మనం చేయలేదు. కాబట్టి ఇక్కడ ఈ లోపల ఉన్న పోలీసులు మనల్ని అరెస్ట్ చేయలేదు, మనం సెంట్రల్ జైల్లో లేము అనేది మన అర్థం. బట్ అందరూ నరహత్య చేశారు. నేను చేశాను. అక్కడ నేను ఫెయిల్. ఒక ఆజ్ఞలో ఫెయిల్ అయినా 10వ క్లాసు ఒక సబ్జెక్టే ఉండిపోయిందండి. ఇంటర్మీడియట్ పంపించాలంటే పంపిస్తారండి? ఒక సబ్జెక్టే కదా, కొంచెం పంపించచ్చు కదా. అడిగితే 10th క్లాస్ బోర్డు వాళ్ళు పంపిస్తారా ఇంటర్మీడియట్కి? డౌట్ లేదు అందులో. ఒకటే ఫెయిల్. ఈ 10 ఆజ్ఞలు చూసుకుంటే నేను నరహత్య ఎందుకు ఎత్తుకున్నానంటే కొంచెం బరువైంది అదే. ఇందులో నాకు బరువుగా కనిపించింది అదే. కానీ అందరం చేసాం. ఎక్కడ చేసాం? ఎలా చేసాం? ఎప్పుడు చేసాం? నీ తోటివాడిని ఇబ్బంది పెట్టే మాట మాట్లాడినా నరహత్యే. ఆడి మనసు నొచ్చుకునే మాట మాట్లాడినా అది నరహత్యతోనే సమానం. వాడి మనసు, వాడి ఆత్మ ఘోషించింది, వాడి ఆత్మ ఇబ్బంది పడింది, వాడి మనసు నొచ్చుకుంది. మనం అంటా ఉంటాం కదా, ఎంత పెద్ద మాట మాట్లాడేసాడండి, మనసంతా గాయమైపోయింది అంటామా అనవా? మనసు పిండేసిందండి, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడండి ఆయన. చెప్తామా చెప్తామా? ఇవన్నీ దేంతో మనం అక్కడికి ఆగుతామా? ఆయన ఏదో పెద్ద పెద్ద మాటలు మనల్ని అన్నాడు, మనం పోన్లే అని ఆగుతామా? అబ్బే, రోషం ముందు పుట్టి మనం కదా తర్వాత పుట్టాం కదా. టక్క ఆయన అన్న మాటలకి, ఒక్క మాటకి 100 అప్పచెప్తే కానీ ఇక్కడ స్థిమితం పడదు. మనసు ఎప్పుడు స్థిమితం పడిద్దంటే ఆయన అన్న ఒక్క మాటకి ఒకటే వింటాడు పాపం, ఒకటే వింటాడు. మా ఇంట్లోనే ఉందనుకోండి, మా ఆయన ఒక్కటే వింటాడు. నాకు ఖచ్చితంగా 4 గంటేగా నేను ఆగను. ఎందుకు ఆగను? నేను ఉండలేను అంతే. నాకు రోషం అంతే, నాకు కోపం అంతే.
దట్స్ ఆల్. అప్పుడు నేను ఆయన నరహత్య చేసినట్టే కదా? 100% ఎస్, 100% ఎస్. అంటే ఇప్పుడు చెప్పండి, నేను నరహత్య చేశానా చేయలేదా? నన్ను జైల్లో పెట్టాలా పెట్టక్కర్లేదా? సీరియస్గా చూడకండి నన్ను, నేను అస్సలు సీరియస్గా ఉన్నాను. నేను నరహత్య చేశానా చేయలేదా? చేశాను. ఇది గట్టిగా మైకులు నిలబడితే పోలీసులు ఎవరు వచ్చేస్తారు, రైట్? ప్రభు దీన్ని మనల్ని ఏం మాట్లాడుతున్నారు ఈ వాక్యం ద్వారా అంటే, మన మనసులు, మన మానసిక స్థితి ఎట్లుంది, మన ఆత్మీయ స్థితి ఎట్లుంది, ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి. పక్కని చంపేసుకుంటున్నామని కాదు, కత్తెట్టి పొడిసేసామని కాదు. అక్కడ వాడి మనసు గాయపడినా అది నరహత్యతో సమానం. వాడిని తోటి వాడిని వేరుగా చూసినా అది వ్యభిచారం. వేరు ఆలోచన నీకు వచ్చిందంటేనే తప్పు. అంత కఠినమైన మాట ఇది. తేలిగ్గా చదివేస్తున్నాం. దీన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ ధర్మశాస్త్రం మనిషి హృదయాన్ని మార్చలేకపోయింది, మోక్షానికి తీసుకెళ్ళలేకపోయింది. అందుకనే ఇక్కడ ఈ ఆజ్ఞల్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే, మన తప్పిపోయిన స్థితి కనిపిస్తుంది. మనం ఎక్కడెక్కడ తప్పిపోయాం, ఎలా తప్పిపోయాం, ఏ విధంగా తప్పిపోయాం, మన తప్పిపోయిన స్థితివి ఈ ఆజ్ఞల్లో మనకి కనిపిస్తుంది. కానీ ఈ అపరాధాల్లో మనం చచ్చిపోయి ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఈ 10 ఎవరో దేంట్లో పాస్ కాలం. మాకు టిక్కులు వచ్చినాయి అని చెప్పా కదా, ఇప్పుడు పెట్టుకుని చూసుకోండి. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి సరదాగా ఒకసారి ఒక కాగితం మీద 10 ఆజ్ఞలు రాసుకుని సరదాగా ఓకే, జస్ట్ సరదాగా ఈ 10 ఆజ్ఞలు రాసుకుని నేను ఎక్కడెక్కడ పాస్ అయ్యా, ఊరికి ఫిజికల్గా ఆలోచించాలి. మీ మనసుతో ఆలోచించి నేను చేసి చూశాను. అన్నీ ఇంటూలే. సండే స్కూల్లో వచ్చిన టిక్కులు ఇప్పుడు అన్నీ ఇంటూలే వచ్చినాయి. ఒకటే టిక్కు రాలేదు. ఎలా ఫెయిల్ అయిపోయాను అనుకుంటారు? అటర్ ఫెయిల్యూర్. దాన్ని ఏమంటావు? అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినాయి ఏమంటావు? మొద్దేదవా, వీడికి ఎందుకు పనికిరాడరా బాబు అంటాం కదా. ఒకటి పాస్ అయిన వాడిని ఏం బతిమాలుతాం అంటే, ఒక్కటే కదండి ఫెయిల్ అయ్యాడు, తీసుకెళ్ళండి అని బతిమాలుతాం. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు, 10కి 10 ఫెయిల్ అయిపోయాడు అండ్ ఏమంటాం? పనికొస్తాడా? దేనికన్నా పనికొస్తాడా? అటర్ ఫెయిల్యూర్. ఇంకా అసలు దేనికి పనికి మాలు ఎదవా అంటాం మనం. ఇక్కడ ఈ 10 పెట్టుకుని చూసుకుంటే ఇంటూ వస్తాం. ప్రయత్నం చేసి చూడండి, సరదాగా చేయండి. అదొక రిలాక్స్డ్ మూడ్లో రిలాక్స్గా ఆలోచించి, స్థిమితంగా ఆలోచించి, ఒక్కడే ఉన్నప్పుడు అందరి దగ్గర చేయకండి సుమా. అందరి దగ్గర చేస్తే నువ్వు ఇలాంటోడువా, నువ్వు అలాంటోడువా, నువ్వు అలాంటిదానివా, నువ్వు ఇలాంటిదానివా అని మాట్లాడుతుంటాం. అప్పుడు మళ్ళీ రాషు వచ్చి మళ్ళీ మనం అరుస్తాం. సో ఇది మీరు ఒక్కరే ఉన్నప్పుడు స్థిమితంగా ఒక కాగితం మీద రాసుకుని 10కి ఇంటూలు వస్తున్నాయా, టిక్కులు వస్తున్నాయా లెక్కలు వేసుకుని చూసుకోండి. మన ఆత్మకు మనం సమాధానం చెప్తే చాలు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసుకి మీరు సమాధానం చెప్పండి చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇలాంటి చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎఫీసీ 2:5 ఒక్కసారి చూసినప్పుడు, మన అపరాధాల చేత, మన పాపముల చేత చచ్చిపోయినప్పుడు మనం ఉంటే, ఎఫీసీ పత్రిక బిడ్డలు చదివారు ఇప్పుడు మన కోసం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ ఆలోచిస్తే మనం చచ్చిపోయామని మనకు కన్ఫర్మ్ అయిపోయింది కదా. 10 ఫెయిల్ అయిపోయామంటే చచ్చామని లెక్క, మనమేం బ్రతికిలేము. 10 ఫెయిల్ అయిపోయామంటే మనం మానసికంగా చచ్చిపోయామని లెక్క. చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన అపరాధం చేత చచ్చిన వారం ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో బతికించాడు. క్రీస్తుతో కూడా ఎందుకు బ్రతికించాడంటే మీకు అందరికీ తెలుసు. సిలువలో ఆయన
మరణం పొందారు కాబట్టి మన అపరాధాలకి పాపాలకి ఆయన మరణం పొంది చనిపోయి తిరిగి లేచారు కాబట్టి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అనేది ఇక్కడ మనకి తేటతెల్లగా అర్థమవుతుంది. క్రీస్తుతో కూడా బ్రతికించాడు కాబట్టి ఇంక మనకి తిరిగి లేదనుకుందామా? అదేమైనా మనం సాధించుకున్నామా? అది మనం సాధించుకున్నామా? మనం చాలా ప్రయత్నం చేసి సాధించామా? అంటే ఇక్కడ మన నియమాల్ని నిబంధనల్ని పాటిస్తేనే దేవుని దయ పొందుకుంటాము అనుకున్న భ్రమ ఉంటే కూడా తప్పే. మనం సిస్టమేటిక్గా ఉన్నాము, చాలా పద్ధతిగా ఉన్నాము కాబట్టి దేవుని దయని పొందుకుంటాము అంటే అది కూడా కాదు. ఆయన ఉచితమైన కృప ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎఫెసీ 2:8 చెప్తున్నాడు కదా, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే మనము ఏ స్థితికి దేనికి పనికిరాని స్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఎంచుకుని ఆయన ఉచితమైన కృపతో మనల్ని రక్షించాడు. అది ఉచితమైన కృప కాబట్టి మనకు లెక్క లేకుండా ఉంది. ఉచితమైన కృపతో ఆయన రక్షించినట్టుగా ఇక్కడ చూస్తున్నారు. అది దేవుని యొక్క వరం మాత్రమే. అంటే మనం అనుకుంటాం మనం చేసే మంచి పనుల వల్ల, మనం చేసే మంచి కార్యక్రమాల వలన మనం చాలా నీతిమంతులుగా తీర్చబడ్డాం అని అనుకుంటున్నాం. కాదు. దేవుడు ఆయన కుమారుడిని నీ కోసం నా కోసం పంపించి ఆయన ఉచితమైన కృప నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. అంతే. దానిని మనము మర్చిపోకూడదు. దానికి మనం అహంకారం చూపించాల్సిన అవసరం లేదు. నేను చాలా నీతిమంతులుగా ఉన్నాను అనుకుంటే భ్రమ. ఎవ్వరము నీతిమంతులుగా లేరు. నీతిమంతుడు ఒక్కడూ లేడు, సింగిల్ పర్సన్ లేడు, ఎక్సెప్ట్ ఈ లోకంలో నరావతారిగా వచ్చిన యేసయ్య తప్ప. ఆయన నరావతారి అనుకుంటే, ఆత్మీయంగా నువ్వు నరావతారి అని ఆయన అనుకుంటే ఆయన తప్ప. ఇక్కడ మనం రక్షింపబడడానికి మన సత్క్రియలు కారణం కాదు, కానీ రక్షింపబడిన విశ్వాస జీవితంలో ఇవన్నీ ఉండాలి. మనం రక్షింపబడడానికి నీ సత్క్రియల కారణం కాదు, డౌట్ లేదు. కానీ రక్షింపబడిన విశ్వాస యొక్క జీవితంలో ఇవన్నీ ఉండాలి. ఈ నియమ నిబంధనలు ఉండాలి, నీ మంచి పనులు ఉండాలి. అంటే ఇక్కడ ఆ చెట్టుకి వేరు నీ మంచి పనులు కాదు, ఫలాలు నీ మంచి పనులు. అంటే మీకు వేరు అంటే పునాదేనా? వేరు ఒక చెట్టుకి ఎక్కడి నుంచి శక్తి అందుతుంది? వేరు నుంచి అందుతుంది. వేరు దేవుని కృపావరం. నీ విశ్వాస యొక్క జీవితానికి, నీ విశ్వాసం అనే నీ చెట్టుకి వేరు దేవుని యొక్క కృపావరం. నీ ఫలం నువ్వు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేస్తున్నావు 1, 2, 3, 4, ఈ 10 ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే ఫలం. అంతే. ఇది దాన్ని మనం ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మంచోడు కాబట్టి దేవుడు నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు అని మనం భ్రమపడతా ఉంటాం. పొరపాటు. కానీ విశ్వాస జీవితంలో ఇవన్నీ కనిపించాలి. అర్థమైంది అనుకుంటున్నాను. విశ్వాస యొక్క జీవితంలో ఇవన్నీ కనిపించాలి. ఎలా కనిపించాలి? మీ ఫలాలుగా కనిపించాలి. మీ పునాది అది కాదు. మీ పునాది దేవుని ఉచితమైన కృప, దేవునిచ్చిన మనకిచ్చిన వరం మాత్రమే. కాబట్టి దీంట్లో అతిశయపడడానికి వీలు లేదు అని పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు అనమాట. అంటే ఇలాంటి సక్రియలు మనకు రావాలంటే మన పై భక్తి సరిపోదు. మన పై చూపించే ఈ భక్తి సరిపోదు. మత్తయి సువార్తలో ఆ మాటను మనకి చాలా విపులంగా చెప్పేస్తున్నాడు. అక్కడ చాలా తేటతల్లంగానే చెప్పాడు. డైరెక్ట్ సెన్స్, ఇండైరెక్ట్ సెన్స్ లేదు. ఇండైరెక్ట్గా అక్కడ ఏమీ చెప్పట్లేదు, డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి బిడ్డలు చదివారు. మనకి 16 నుంచి 29 దాకా చదివారు.
ఈ సువార్త పాఠంలో. ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నాడంటే ఒక ఐశ్వర్యవంతుడైన యవనస్తుడు. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభు వారిని వచ్చి అడుగుతున్నాడు, ఏమంటున్నాడంటే వాళ్ళు కూడా నిత్య జీవం పొందడానికి. ఒక్క నిమిషం, నిత్య జీవం పొందడానికి ఏం కావాలంట ఆయనకి? ఏం కావాలంట ఆయనకి? మనకేం కావాలా? మనకేం కావాలా? మీరు చర్చకి ఎందుకు వచ్చారు? పాస్టర్ గారు రాత్రి తీర్చొద్దండి బాబు, అందుకు వచ్చారా? ఎందుకు వచ్చారు? మాట్లాడుకున్నాం అసలు బ్లెస్సింగ్స్ కోసం. సరే, బ్లెస్సింగ్స్ అయ్యగారు ఒకసారి లేచి, అమ్మ నేను ఆశీర్వదించానంటే వెళ్ళిపోండి. అయ్యగారిని ఒకసారి ఆడ బొమ్మల దగ్గర రమ్మని ఒకసారి కొంచెం ఆశీర్వదించేయండి అయ్యా అంటే అయిపోయిందా? ఇచ్చేస్తారు. ఆయన ఎంతమందికి కావాలంటే అంతమందికి ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. మంచి అయినాయి, మంచి సరే పాస్టర్ గారు మంచి అయినాయి, ఇబ్బంది అయిపోయారు. మేము ఎంతమందికి కావాలంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆశీర్వాదిస్తారు. ఎందుకు వచ్చారు? ఈయనకేం కావాలంట? పోనీ ఈ యవనస్తుడికి ఏం కావాలంట? నిత్య జీవం కావాలి. ఈ జీవితం తర్వాత ఏం కావాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం? దేనికోసం మన పోరాటం? దేనికోసం మన పోరాటం? దేనికోసం? ఇది అందరికీ తెలుసు, ఇది టెంపరీ లైఫ్. కొన్నాళ్ళు ఉంటాం, మన టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతామని అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలుసు. ఇది చిన్న పిల్లలతో సహా, సండే స్కూల్ పిల్లలతో సహా తెలుసు. దేనికోసం ఈ పోరాటం? నిత్య జీవాన్ని కొనుక్కోవడానికి. ఆయన కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు, ఆ యవనస్తుడు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. నిత్య జీవం పొందుకోవడానికి ఏ మంచి కార్యం చెయ్యాలని ఆయన అడుగుతున్నాడు. మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నానా అని అడిగి యేసయ్య సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు? యేసయ్య చెప్పిన మాటలు ఎక్కడయ్యాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? నిర్గమకాండం నుంచి వచ్చినాయను. నిర్గమకాండం నుంచి వచ్చిన మాటల్ని అక్కడ ఏదైతే 10 ఆజ్ఞలు చెప్పాడో ఆయన చక్కగా చెప్పారు. చెప్పేసి ఆయన ఏం చెప్పాడు? నాకులాగే అబ్బాయి ఈ సండే స్కూల్ నుంచి నేను పాలైపోతున్నా, సండే స్కూల్ నుంచి నేను చక్కగా పాలైపోతున్నా అని చెప్పేశాడు ఆయన కూడా. చెప్పేసి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, అయితే అందుకు యేసు 21 చూడండి, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇవ్వు, అతనితో చెప్పాను. అది కూడా చదివేదా? అయితే ఎవరు మిగులు ఆస్తులు గలవాడు కనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. మిగులు ఆస్తి గలవాడు. ఇక్కడ ఎక్కడ స్ట్రక్ అయిపోయాడు? ఆగిపోయాడు కదా. వెళ్ళాడా యేసయ్యతో? లేదు, వెళ్ళలేదు. ఎక్కడ ఆగిపోయాడు? ఆస్తి దగ్గర ఆగిపోయాడు. ఆస్తి దగ్గర ఆగిపోయాడు. విగ్రహం ఉందా లేదా ఆయన దగ్గర? విగ్రహం ఉందా లేదా? విగ్రహారాధన ఉందా లేదా? విగ్రహారాధన ఉందా లేదా? ఉంది. ఆస్తి అనే విగ్రహం ఉందా ఆయనకి? విగ్రహారాధన చెయ్యొద్దని ఎవరు చెప్పారు? మొదట ఆజ్ఞే అది. ఫస్ట్ దగ్గర టిక్ వచ్చింది ఆయనకి. ఈ యవ్వనస్తుడు నేను అన్ని పాటించేస్తానని ప్రభు వారితో చెప్పాడు కదా. ఫస్ట్ దానికే టిక్ వచ్చిందా? ఫస్ట్ దానికే ఇంటూ వచ్చింది. ఫస్ట్ దానికి ఆయనకి ఇంటూ వచ్చింది. ఏం చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం మీదే కానీ కింద భూమి మీదే కానీ ఎక్కడా ఉండడానికి వీలు లేదు అని కరాఖండిగా చెప్పింది ధర్మశాస్త్రం. ఈయనేం చెప్తున్నాడు? నేను ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా అవన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటించేస్తున్నా అని చెప్పాడు. చెప్పిన ఆయన ఎక్కడ వెనక్కి తగ్గిపోయాడు? ఆస్తి దగ్గర తగ్గిపోయాడు. అంటే ధనము అనే విగ్రహం, ఆస్తి అనే విగ్రహం ఆయన హృదయంలో ఉండిపోయింది. ఇక్కడ మన ఆత్మీయ స్థితిని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ధనము అనే విగ్రహం ఎప్పుడైతే ఆయన జీవితంలో ఉండిపోయిందో ఆయన ప్రభువాన్ని వెంబడించగలిగాడా? వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ పాఠంలో ప్రభువారు మనల్ని అడుగుతున్నది ఏంటి అంటే,
మనం ఆస్తిపరులం కాదు కాబట్టి ఇంకో విగ్రహాలు ఉండుండొచ్చు మనకి. నాకు లాంటి వాడు ఉన్నాడు అనుకో, ఉద్యోగం ఒక విగ్రహం, మాకు ఇల్లు కొంతమందికి విగ్రహం, పిల్లలు కొంతమందికి విగ్రహం. విగ్రహాల్లో రకాలు ఉన్నాయి. విగ్రహాల్లో చాలా రకాలు ఉన్నాయి. మన జబ్బు ఒక విగ్రహం. ఎంతసేపు జాస దేని మీద? ఒళ్ళంతా తిమ్మిరి, ఆ తిమ్మిరి మీద జాస అంతా. ఎంతసేపటికి అదే జాస. పడుకున్నా అదే జాస, లేచిన అదే జాస. అదే నా జీవితంలో విగ్రహం. అంటే నీ హృదయంలో నీ హృదయం అనే సింహాసనంలో ఎవరు కూర్చున్నారు? ఇది ప్రభు వారు ఈరోజు నన్ను అడుగుతున్న ప్రశ్న. నీ హృదయం అనే సింహాసనంలో ఎవరికి స్థానం ఉంది? ఎవరికి స్థానం ఉంది? ఎవరికి స్థానం ఉందో అదే నీ ప్రయారిటీ. నీ ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, నువ్వు దేన్నైతే ఎక్కువగా ఆలోచించి, దేన్నైతే ఎక్కువగా ఇష్టపడుతూ, దేన్నైతే ఎక్కువగా చేస్తున్నావో అదే నీ విగ్రహం. ఏమీ లేదు ఇందులో. చాలా తేలిక, అర్థం చేసుకుంటే చాలా తేలిక. ఇక్కడ యవ్వనస్తుని విగ్రహం ధనం, ఆయన ఆస్తి, ఆయన విగ్రహం. కాబట్టి అన్ని పాటించి అన్ని టిక్కులు వచ్చినాయి అని అనుకున్నాడు బ్రహ్మలో. బట్ మొట్టమొదటి దానికే ఇంటూ పడిపోయింది. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అన్న ప్రభు ఆజ్ఞలో మొదటి దాన్నే తప్పిపోయాడు. విగ్రహంగా ఆయన ఆస్తి. నా జీవితంలో నీ హృదయం అనే సింహాసనంలో నీ విగ్రహం ఏమైంది? ఈరోజు ప్రభు వారు మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇక్కడ నీ తల్లిదండ్రులు ఉండొచ్చు, నీ కుటుంబం ఉండొచ్చు, నీ హోదా ఉండొచ్చు, నీ డబ్బు ఉండొచ్చు, నీ చదువు ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. ఒక్కొక్కడికి ఒక్కో రకం. అందరికీ ఇలా ఉంది అని మీరు ఎవరైనా చెప్పగలరా? నీ ఇంట్లో నీ బిడ్డలకి ఏముందో కూడా నీకు తెలియదు. నీ హృదయంలో ఏముందో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి నీ హృదయాన్ని నువ్వే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశీలన చేసుకుని దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రభువారు మొదటి ప్రాధాన్యత. ప్రభువుకి నువ్వు నీ హృదయం అనే సింహాసనం మీద నీ ప్రభువు ఉన్నాడా లేదా? నీ ప్రభువుకి స్థానం ఉందా లేదా? అసలు నీ హృదయం ప్రభు వైపు ఉందా లేదా? ఇవన్నీ మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. కానీ క్రీస్తు కొరకు కిందకు వస్తే కింద భాగాల్లోకి వస్తే 29లోకి వస్తే భూములైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. అక్కడ దాకా ఆపునానా? ఆ మొక్క మళ్ళీ చదువుదాం. ఇక్కడ 100 రెట్లు పొందును. ఇవన్నీ విడిచిపెడితే, ప్రభు కొరకు ఇవన్నీ విడిచిపెడితే, ఏం విడిచిపెట్టాలి? నా నామం నిమిత్తం. ఊరికే కాదు, ఊరికే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడమని ఎవరు చెప్పలా. ఇక్కడ నేను వదిలేస్తున్నాను అనమనలా. ఇక్కడ భౌతికమైన స్థితి కాదు, ఇది భౌతికమైన స్థితి కాదు, ఆత్మీయమైన స్థితి. నా నామం నిమిత్తం, ప్రభు నామం నిమిత్తం, క్రీస్తు కొరకు అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. నీ ప్రాధాన్యత ఇక్కడ, నీ ప్రాధాన్యత. వాళ్ళందరినీ విడిచిపెట్టేవని అన్నట్ల. యేసయ్య అసలు పిల్లల్ని పెంచొద్దన్నాడా? తల్లిదండ్రులు గౌరవించొద్దన్నాడా? అన్నాడా ఎక్కడైనా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు వదనట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము అంటాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. అందరితోనూ సఖ్యంగానే ఉండమంటున్నాడు ఇక్కడ. కానీ నా నామం నిమిత్తం, ఇది మీరు
ఫిజికల్గా అర్థం చేసుకోకూడదు, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఎప్పుడు కూడా మనము ఒక ఆత్మీయ కోణంలో ఆలోచించాలి, ఆత్మీయ జ్ఞానంతో ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఇక్కడ నా నామం నిమిత్తం వీటిలన్నిటినీ నో అనుకుంటే, ఇవన్నీ నాకేమి కౌంట్లో లేవు అని నువ్వు అనుకుంటే, అంటే ఎప్పుడు అనుకోగలుగుతావు అంటే మొదటి ప్రాధాన్యత నీ హృదయం అనే సింహాసనం మీద ప్రభువు వారు ఉన్నప్పుడు ఇవన్నీ నీకు కౌంట్లోకి రావు. డబ్బులుంటే ఉండని, వస్తాయి పోతాయి, దాంట్లో పెద్ద మ్యాటరే ఉంది. ఇల్లు ఉంటే ఉండని, వస్తుంది పోతుంది. స్థలం ఉంటే ఉండని, ఉంటుంది పోతుంది. నువ్వు ఉన్నంత కాలమే కదా దాని గురించి ఆలోచిస్తావు. తర్వాత ఎవరికి వెళ్ళిందో నీకు తెలుసా? నీ డబ్బు ఎవరికి వెళ్ళిందో నీకు తెలుసా? నీ ఇల్లు ఎవరికి వెళ్ళిందో నీకు తెలుసా? నీ స్థలం ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా? ట్రై చేయండి, తెలుస్తుందేమో. ట్రై చేయాలంటే చచ్చిపోవాలి కదండి అంటారేమో. అది ఇప్పుడెప్పుడే కష్టమేమో కదా. భయం, ఎవరన్నా ఇప్పుడు చచ్చిపోంటారు అంటే భయం వేస్తుంది కదా. దానికి కూడా మనము సిద్ధపడి ఉండాలి. ఇవన్నీ అశాశ్వతం అని తెలిసినప్పుడు దాని గురించి మనకి ఆలోచన అవసరం లేదు. ఇవన్నీ క్రీస్తు కొరకు నువ్వు విడిచిపెడితే, ఇవన్నీ క్రీస్తు కొరకు నువ్వు విడిచిపెడితే ఎన్ని రెట్లు? 100 రెట్లు. 100 రెట్లు, 100 టైమ్స్. 100 టైమ్స్, 100 సార్లు. ఒక్కసారి వదిలేస్తే 100 సార్లు, 100 టైమ్స్, 100 రెట్లు మనం దాన్ని పొందుకుంటామంట. ఇక్కడ ఇది మనుషులకి ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 26వ వచనం. ఇది మనుషులకు ఇది మనుషులకు సాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఎవరి వల్ల సాధ్యపడుతుంది? ఇది దేవుని వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. దేవుని వల్ల మాత్రమే సాధ్యపడుతుంది, ఇంకెవరి వల్ల సాధ్యపడుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అది మా నాన్నగారి సాక్ష్యం, నా సాక్ష్యం కాదు. మా నాన్నగారి సాక్ష్యం పంచుకోవాలని అనిపించింది నాకు. ఇది చదువుతుంటే నాకు ఇవి 4-5 సార్లు చదివితే నాకు కనిపించిన విషయం అది, ఆ సాక్ష్యం గుర్తొచ్చు. ఏమి అంటే మా నాన్నగారు 8వ క్లాస్లో బాప్తిసం తీసుకున్నారంట. 8వ క్లాస్లో ఆయన చెప్పిన సాక్ష్యం ఇది. నా 8వ క్లాస్లో బాప్తిసం తీసుకుంటే మా తాతగారు ఆయన్ని రోడ్డు మీద గెంటేశారు. ఆయన బట్టలు ఒక పెట్టిలో బట్టలు పుస్తకాలన్నీ పెట్టి రోడ్డు మీదకి ఇసిరేశాడు. నువ్వు నా ఇంట్లో ఉండడానికి కుదరదు, గెట్ అవుట్ అన్నాడు. పంపించేస్తే చాలాసేపు బతిమాలాడంట. ఆయన అంటే ఈయన అప్పటికే బాప్తిసం తీసుకుని వెళ్ళిపోయాడు. బతిమాలితే నో, లేదు, ఇంట్లోకి ఎంట్రన్స్ లేదు. సరే, లోదర్ గిరిలో ఇదంతా ఆ పెట్టిలో బట్టలే పుస్తకాలు అన్నీ సర్దుకుని ఆ పెట్టి తీసుకుని పేపర్ మిల్లు ఉంటుంది కదా, రాజమండ్రి చూసారా ఎవరైనా? రాజమండ్రి పేపర్ మిల్ ఎదురుగుండా ఫుట్పాత్ ఉంటాయి అన్నమాట. ఫుట్పాత్ ఉంటుంది, ఎదురుగుండా ఉంటుంది. నాకు ఒకసారి తీసుకెళ్ళి చూపించారు కూడా. అది రాజమండ్రి వెళ్ళినప్పుడు నాకు ఆ ప్లేస్ చూపించారు. అక్కడ ఒక ట్యాప్ ఉంది, అక్కడ ఒక ట్యాప్ కూడా ఉంది. దాని పక్కన ఒక చెప్పులు కుట్టుకుని ఆయన ఉన్నాడు. అక్కడ పెట్టుకుని అక్కడ ఒక వారం రోజులు పడుకున్నారండి. ఒక వారం రోజులు అక్కడ పడుకున్నారండి. పడుకున్నాక అక్కడ ఆ లోదగిరి అంతా పెద్దోడు కదా, అప్పుడు మిషనరీస్ ఉన్నారు. అక్కడ మిషనరీస్ అందరూ ఉన్నారన్నమాట. మిషనరీస్ అందరూ ఉంటే, ఏ నాన్న ఇక్కడ ఉన్నావే, ఏమైంది అడిగితేలాగా బాప్తిసం తీసుకున్నానని నాన్న వెళ్ళిపోమన్నాడు అని చెప్తే, అదేంది అట్లా అని మళ్ళీ వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. మాట్లాడితే మా తాతగారు, నా ఇంట్లోకి అలాంటి కులం తక్కువడు రావడానికి వీల్లేదు, ఆ ఇంట్లో కుదరదంటే కుదరదు. ఆడ అసలు నాకు పుట్టలేదనుకుంటా, ఆడ అసలు చచ్చిపోయాడు అనుకుంటా, నాకు అసలు సంబంధమే లేదు, నాకు వాడికి ఎలాంటి సంబంధాలు లేవు, ఆడు లేడు అని తేల్చి చెప్పేశారు. మంచినీళ్ళు ఈ వారం రోజులు ఎవరు ఏదన్నా పెడితే తినటం,
ఆ మంచినీళ్ళు తాగడం, అది ఆయన పరిస్థితి. సరే, ఇలా ఉన్నప్పుడు తర్వాత మళ్ళా కొంచెం పెద్దవాళ్ళందరూ వెళ్ళి, కాదమ్మా, మా తాతగారితో కొంచెం మాట్లాడారండి. ఏమని, ఈ కాలంలో ఇలాంటి పిల్లలు ఉండడం చాలా అరుదు. ఆ బాబు చేసే పనులన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, మీరు అర్థం చేసుకోలేదు ఆ బాబుని అని. 8వ క్లాస్ పిల్లోడికి పాపం ఏం తెలుస్తుంది అని ఇంట్లో బతిమాలి ఓ 15 రోజులకి ఆయన మళ్ళీ ఇంట్లో పెట్టగలిగారండి. ఇంట్లో పెట్టగలిగారు కానీ ఆయన ఏమన్నాడంటే, అసలు నా కళ్ళుకి కనిపించకూడదు, నేను ఆడి మొహం చూడకూడదు, ఆడు నా మొహం చూడకూడదు, ఇది రూల్. సరే, సమూహం కొంచెం అన్నం దొరుకుతుంది కదా ఇంట్లో ఉంటే. ఈ పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు అది దాన్ని సహించాడు కాబట్టి, సరే నాన్న, నేను భారతదేశం నుంచి వెనక్కి వచ్చేస్తా, ఆ పరిచర్య చెయ్యను అని చెప్పలేదు ఆయన. సరే, నువ్వు నన్ను రోడ్డు మీద పంపించేస్తే పోన్లే, ఎట్లా పట్ట బతికిస్తావు అని సిద్ధపడ్డాడు కాబట్టి ఆయన అత్యధికంగా ఆ 100 రెట్లు ఆశీర్వాదం పొందాడు అనిపించింది నాకు. ఎందుకు అనిపించింది తెలుసా? ఆయనకి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో ఆయనకే లెక్కలేదు, ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నారో ఆయనకే లెక్కలేదు, ఎంతమంది కొడుకులు కోడళ్ళు ఉన్నారో ఆయనకే లెక్కలేదు, ఎంతమంది కూతుర్లు అల్లుళ్ళు ఉన్నారో ఆయనకే లెక్కలేదు. అంతమందితో 100 రెట్ల ఆశీర్వాదం. ఆత్మీయ బంధువులు వచ్చారు. ఎన్నో రకాల ఆశీర్వాదాలు. ఎప్పుడు పొందుకుంటాం అంటే, మనం క్రీస్తులో ఈ కుటుంబాన్ని సంపాదించుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన తల్లిదండ్రులు లేరు, ఇప్పుడు మనం ప్రభు రక్తం, క్రీస్తు రక్తంలో మనందరం ఒక కుటుంబస్తులమా కాదా? సే సార్, నో, ఎస్. మనమందరం క్రీస్తులో ఒక కుటుంబం. క్రీస్తు రక్తంలో కడగబడిన వారంతా ఒకే. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. 100 రెట్లు ఆశీర్వాదం సంపాదించుకోగలిగారు అని ఇక్కడ నాకు అనిపించింది. క్రీస్తులో నువ్వు తగ్గించుకుంటే, క్రీస్తులో నీ హృదయం క్రీస్తులో అంటే ఎలాంటి పరిస్థితికైనా చాలని దేవుడు, నువ్వు చాలు, నాకేమీ అవసరం లేదు, ఏ పరిస్థితి ఉన్నా సరే నువ్వు చాలు అని నీ మనసు ఎప్పుడైతే అంగీకరించిందో 100 రెట్ల ఆశీర్వాదం మనం పొందుకునే వాళ్ళగా ఉంటాం. ఉత్తునొత్తిన ఆశీర్వాదాలు రావు, పొరపాట్లు కూడా రావు. కానీ అది మానవులుగా మనకి సాధ్యం. కానీ ప్రభువులో సమస్తమును సాధ్యమే. ఈ 100 రెట్ల ఆశీర్వాదంతో పాటుగా ఇది గాక ఇంకోటి ఇస్తానంటున్నాడు చూడండి, నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. ఏంటి ఆ నిత్య జీవం? ప్రభుతో సదాకాలం నిత్య జీవం. 2 మాటలు, నిత్య జీవంతో నిత్యం ఎక్కడుంటావు? ప్రభు యొద్ద ఉంటావు. మీకు అందరికీ తెలుసు, అక్కడ ఆకలి తప్పులు లేవు, అక్కడ ఇంకేం గొడవ లేదు, అక్కడ ఏడుపులు లేవు, గందరగోళాలు లేవు. ఇవన్నీ ఉన్నాయా లేవా? అవన్నీ తెలుసు కదా. ఒక సంతోషమైన రాజ్యంలో ఉంటా. అక్కడ ఇంకేమి పని లేదు. ప్రభు అని దేవుణ్ణి గాన ప్రతిగానాలతో స్తుతిస్తూ ఉంటారు అనేది మనందరికీ తెలుసు. అలాంటి నిత్య జీవం ఇది నీ హృదయంలోనే ఉండాలి. ఇది నీ హృదయంలో ఈ నిత్య జీవం రావాలి అంటే దేన్ని మనము ప్రాధాన్యతగా తీసుకోవాలి? నీ హృదయంలో స్థానం ఎవరిది, అక్కడి నుంచి మొదలవ్వాలి. నీ హృదయం అనే సింహాసనంలో ఎవరికి ఉంది స్థానం? ఎవరిది ప్రాధాన్యత? నీ చదువు ప్రాధాన్యత,
నీ పెళ్లి ప్రాధాన్యత, నీ పిల్లల ప్రాధాన్యత, నీ అన్నదమ్ముల ప్రాధాన్యత, నీ యొక్క చెల్లెలు ప్రాధాన్యత, నీ తల్లిదండ్రుల ప్రాధాన్యత, ఏది ప్రాధాన్యత? ప్రభువా ప్రాధాన్యత. ఇది మనము ఎవరి కాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఎవరికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీవు ప్రభువుతో చెప్తే చాలు. నీకు నీ ప్రభువుకి ఉన్న సంబంధం, నీకు నీ ప్రభువుకి ఉన్న సంబంధం స్థాయి ఏంటి అనేది ఈ వాక్యం ద్వారా ప్రభు ప్రకటిస్తాడు. ఇట్లన్నిట్లో నువ్వు నాకు నమ్మకంగా ఉంటే, సమస్తాన్ని నా కొరకు కాదు అనుకుంటే, లేదు అనుకుంటే, అవసరం లేదు అనుకుంటే ఏమిస్తానంటున్నాడు? మీరు నన్ను పొరపాటుగా ఆలోచించొద్దు. మళ్ళా ఇంటికి వెళ్ళగానే మా అమ్మాయి అడుగుతున్నాడు ఫస్ట్, అంటే పిల్లల్ని చూడొద్దన్నాడా? అంటది. చూడొద్దని చెప్పలేదు. కుటుంబాన్ని వదిలేయమని చెప్పలేదు. వదిలేయాలంటే సన్యాసమే తీసుకుని ఉండాలి ఫస్టే. దానికి డిసైడ్ అయ్యింది కదా. కుటుంబస్తులుగా ఉన్నామంటే నీ కుటుంబానికి సంబంధించి అన్ని పనులు చేయాల్సిందే. ఉద్యోగంలో ఉన్నామంటే ఉద్యోగానికి సంబంధించి అన్ని పనులు నియమ నిబంధనలు పాటిస్తూ పని చేయాల్సిందే. దాంట్లో కూడా తేడా లేదు. ఎక్కడ తేడా రాకుండా పని చేయాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎక్కడ తేడా రాకుండా పని చేయాలి. ఎక్కడ ఎవరిని ఆశించకుండా పని చేయాలి. నీ పనిలో రాజులే శభాషణాలు అంతలాగా పని చేయాలి. అలాంటి పని చేయాలి. అలాంటి పనులు చేయాలి. కుటుంబంలో నీ పనులన్నీ సక్రమంగా సరిపెట్టాల్సిందే. నీ బాధ్యత ఏదేదో, నీ రోల్ ఒకటి ఉంటుంది. తల్లిగా నీ రోల్ ఉంటుంది, కూతురుగా నీ రోల్ ఉంటుంది, కొడుకుగా నీ రోల్ ఉంటుంది, కోడలుగా నీ రోల్ ఉంటుంది, అల్లుడుగా నీ రోల్ ఉంటుంది, మనవడగా నీ రోల్ ఉంటుంది. అన్నిట్లో రోల్స్ ఉంటాయి. ఎవడ కానికి బాధ్యతలు ఉంటాయి. అవన్నీ సక్రమంగా నెరవేర్చాల్సిందే. అవన్నీ వద్దని చెప్పలేదు ప్రభు ఎక్కడ. కానీ మీ హృదయం అనే సింహాసనంలో స్థానం ఎవరిది? అదే ఆయన ప్రశ్న. ఈరోజు ఆయన నిన్ను నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని ప్రభువారు 100% నెరవేర్చారు. 100% నెరవేర్చి చూపించారు. ధర్మశాస్త్రం కొట్టేయడానికి ఆయన రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చారు. మనం కూడా ఆయనలా పరిపూర్ణులు కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలా పరిపూర్ణులు కావాలి అంటే మన జీవితాన్ని మనము సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నీ ప్రాధాన్యత ఎవరున్నాడు? ధర్మశాస్త్రం మన బలహీనతలను చూపిస్తే ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనము మన ఆత్మరక్షణ ఇచ్చిన దేవుడు. ఆయన ఉచితమైన కృపలో ఆత్మరక్షణ ఇచ్చాడు. ఎందుకు అంటే మనం సంపూర్ణ సమర్పణ చేసుకుని. సంపూర్ణ సమర్పణ అంటే ఇంకేమైనా అందులో కొదువులు ఉన్నాయా, గ్యాప్లు ఉన్నాయా? ఏముండవు. సంపూర్ణం అంటే కంప్లీట్. 0 చుడితే కంప్లీట్ అవుతుంది. సగం చుడితే అర్ధాకారం అంటారు, 0 అంటారు, దాన్ని అంటారు. కంప్లీట్ సంపూర్ణ సమర్పణ. ఇందులో వద్దు, నేను లంచం తీసుకుంటా, అందులో వద్దు, అందులో నువ్వు ఉండకు. మనం ఒకటి ఎప్పుడు గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రభు నిత్యం తొంగి చూస్తూ ఉంటాడంట. ఆయన సింహాసనం మీదే భూమి మీదకి చూస్తూ ఉంటాడు. అలాగే నిత్యం ఆయన దూతల్ని మన దగ్గర పెట్టినాడంట. ఆయన దూతలు ఎప్పుడు ఆయన దూతల పర్యవేక్షణలో ఉంటాం మనం. అది మనకు తెలియదు. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా? డౌట్ వచ్చింది చూసారా? ఇక్కడ ఉన్నాడా? దేవుడు ఉన్నాడా లేడంటే అంత ఆలోచిస్తారేంటండి? లేడా? నేను అసలే అనుమానం మనిషిని. నేను అసలు మంచిదాన్ని కాదు. బేసిక్గా నేను అనుమానం మనిషిని. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. ఆయన చూస్తున్నాడా చూడట్లేదా? చూస్తున్నాడా? నేను ఫిజికల్గా చూస్తున్నాడా? నువ్వు భౌతికంగా ఎలా ఉన్నావో చూస్తున్నాడా చూడలేదా? చూస్తున్నాడు. నిత్యం చూస్తున్నాడు. చర్చిలోకి వచ్చేవాడిని చూడట్లా. నువ్వు వేరే ప్లేస్లో ఉన్నా చూస్తున్నాడు. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నా చూస్తున్నాడు. నువ్వు పక్కింటి రోడ్డుతో తగు ఆడుతున్నా చూస్తున్నాడు. నువ్వెవరన్నా తిడుతున్నప్పుడు చూస్తున్నాడు. నువ్వు ఫోన్లో మాట్లాడి ఆడి మీద ఈడి మీద చాడీలు చెప్తున్నప్పుడు చూస్తున్నాడు. నిత్యం చూస్తున్నాడు. నిత్యం చూస్తున్నాడు.
అలాగే నిత్యం నిత్యం ఆయన దూతలు మనల్ని చూస్తూ ఉంటారంట. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ఉంటాడు. పరీక్షలు రాస్తాం కదా, పరీక్ష రాసేటప్పుడు ఇన్విజిలేటర్ ఉంటాడు. ఇన్విజిలేటర్ అటు పక్కకు తప్పగానే ఆ ముందోడు పేపర్ అడుగుతాం కదా. సాధారణంగా పరీక్షలు రాసే పిల్లలు సాధారణంగా ఇది చేస్తాం. లేదు నువ్వు బాగా రాసావంటే వెనకాలోడికి నీకు కాగితం ఇస్తాం, చూపిస్తాం. నువ్వు బాగా రాస్తే వెనకాలోడికి చూపిస్తాం. నీకు ఆ ప్రశ్న రాస్తే ముందోడిని అడుగుతాం. ఇన్విజిలేటర్ ఉన్నంతసేపు అడుగుతాం. అది ఇన్విజిలేటర్ తిరుగుతూ ఉంటాడు కదా, టీచర్ గారు రౌండ్లు వేస్తూ ఉంటారు కదా, అప్పుడు అడుగుతారా? అడగం. ఇన్విజిలేటర్ పక్కకు తప్పుకొనిండి ఇక్కడ గందరగోళం స్టార్ట్. వాస్తవం ఏంటి అంటే, ఎవడు మనల్ని చూడట్లేదు అనుకున్నప్పుడు నీ బిహేవియర్ ఏంటో అది నువ్వు. ఎవ్వరూ నిన్ను గమనించట్లేదు, ఎవ్వరూ నిన్ను చూడట్లేదు అనుకున్నప్పుడు ఎలా ఉంటావో అది నువ్వు కరెక్ట్గా. అందరూ చూస్తున్నప్పుడు అందరూ నీట్గా నవ్వుతాం, అందరూ నీట్గానే మొహం మీద లేని నవ్వు అంతా తెచ్చుకుని ఆడిని చంపేయాలన్నంత కోపం ఉంటుంది. అయినా చర్చి కదండి, చర్చి కదా, అందుకని ఏమీ లేనిలాగా నవ్వుతాం. అది వాస్తవం కాదు, ఆర్టిఫిషియల్. వాస్తవం కాదు, నీ మనసులో ఉంది. నువ్వు ఒక్కడే ఉన్నప్పుడు ఉంటావు చూడు, ఎవడెవడ మీద ఏమేమి పద్దులు రాస్తావు కదా, ఆలోచిస్తూ ఉంటాం కదా. ఆడు ఇలా చేసేది రైట్, ఆడికి అది వచ్చాక మనం ఆన్సర్ చెప్పేయాలి అని లెక్కలు వేసుకుంటాం చూడండి, ఆలోచించుకుంటాం చూడండి, అది నువ్వు. కానీ ప్రభువారు నిత్యం నిన్ను చూస్తున్నాడని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన నిత్యం నిన్ను చూస్తూ ఇంకోటి ఏం పెట్టాడంటే, దేవదూతల్ని మనమే అడుగుతావా? నీ బంగారు దేవదూతల్ని ఈ రాత్రి అంతా మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ అడుగుతావా? మరి అడిగావు కదా, ఇచ్చాడు కదా. ఆయన పరిరక్షణ ఉన్నావని ఎందుకు మర్చిపోతున్నావు? ఏది పడితే అది ఎందుకు మాట్లాడుతున్నావు? ఏది పడితే ఎందుకు మాట్లాడటం కాదు, నీ ఆలోచనే మార్చుకోవాల్సిన అవసరం. నీ ఆలోచన చూస్తాడా చూడా? ప్రభు వారు నీ ఆలోచన చూస్తాడా చూడడా? చూస్తాడు. మీరు నన్ను ఒప్పుకోకపోయినా నేను ఖచ్చితంగా చెప్తా, ఆయన చూస్తాడు. చూచుచున్న దేవుడు చూస్తాడు. ఆయన ఒక్కడే సింహాసనం మీద నుంచి తొంగి చూడట్లేదు, కానీ ఆయన దూతల్ని కంటిన్యూస్గా నీతో ఉంచే ఉన్నాడు. ఆయన ఆ దూతలంట ఆయనకి రిపోర్ట్ చెప్తాయంట, తెలుసా? నాకు మధ్యన ఒక పాస్టర్ గారు మొన్న ప్రసంగంలో చెప్పారనమాట. ఈ దూతలంట ఇటు అటు తిరుగుతూ ఉంటాయంట. తిరుగుతా సాయంత్రానికి ఆయనకి రిపోర్ట్ చెప్తాయంట. నాకు భయం వేసి తెచ్చండి ఆ మాట. ఆయనకి రిపోర్ట్ చెప్తే ఏమన్నా బతుకుతామండి? సాధ్యపడుతుందా? రోజంతా చూసి రిపోర్ట్ చెప్తే ఏమైపోతావు? చర్చిలో ఉన్నప్పుడు రిపోర్ట్ చూస్తే బాగుంటుంది కదా, అవునా? మనం పక్కింటి ఆవిడతో దెబ్బలాడుతున్నప్పుడు రిపోర్ట్ చూస్తే ఎలాగా? సమస్య. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు రిపోర్ట్ చూస్తే ఎలాగా? దేవుడు నాకే చేయాలా ఇలాంటివన్నీ అని మనం అడుగుతాం చూడండి. అప్పుడు రిపోర్ట్ తీస్తే ఎలాగా? ఆలోచించాలి ప్రియ విశ్వాసి. నేను సమయాలు లేకుండా నేను విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాను చూడు, అప్పుడు రిపోర్ట్ తీస్తే ఎలాగా? ఇవన్నీ ఏమెళ్తాయి ఆయన దగ్గరికి? ఏమెళ్తాయి? దూతలు ఏం చెప్తారు? సమాచారం అంతా సేకరించి పోగేసి కూర్చున్నట్టు మనకులాగా మతిమరుపు ఒకటి ఉండదు, పోగేసి సాయంత్రానికి చెప్తాడు. కాబట్టి నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా పరీక్షించుకో, జాగ్రత్తగా చూసుకో.
నీ హృదయంలో ఎవరికి స్థానం ఉందో కూడా గమనించుకో. నీ ఆలోచన ఎటు వెళ్తుందో ఆలోచించుకో. ఎవరినైనా నువ్వు వేరుగా ఆలోచిస్తున్నావా, నెగిటివ్ థాట్లో ఉన్నావా, వదిలేసి ప్రియమైన విశ్వాసం వదిలేసి. ఇది టెంపరీ లైఫ్ అని తెలుసు, ఇది నీకు పరీక్షా కాలం అని తెలుసు, ఈ పరీక్షలో పాస్ అయితేనే నిత్య జీవానికి వెళ్తావని తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు మనల్ని మనం ఎందుకు బ్యాలెన్స్ చేసుకోవట్లేదు? మనల్ని మనం ఎందుకు ప్రభువుకి సంపూర్ణ సమర్పణగా మనల్ని సమర్పించుకోవట్లేదు? ఆలోచించి ఈరోజు నిత్యజీవం పొందడానికి ఏ విధంగా నా ఆత్మను నేను సిద్ధం చేసుకోవాలి, నేను సిద్ధపడాలి, ఏ విధంగా నేను సంపూర్ణ సమర్పణ ప్రభువుకి చేసుకోవాలి అని ఆత్మపరీక్ష చేసుకునేలాగా మనందరికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయాన్ని మనకి అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడి సమాధానం యేసు క్రీస్తు హృదయములకు కావలి.